వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య అన్నారు. పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో చింతలపూడి నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సర్వం సిద్ధంగా ఉన్నాయని, ఆయన ఈ పోలింగ్ కేంద్రాల్లో 130 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహించడానికి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ, ఎంఈఓ ఎస్ కిరణ్ బాబు, ఆర్ఐ కాంతమ్మ, ముంపిడి శామ్యూల్, టి విజయానంద్, ఉపాధ్యాయులు, విఆర్ఓలు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ అయితే మన ప్రచారాలు అవన్నీ జరుగుతుంటే స్పాట్ వెళ్ళి అక్కడ వీడియోలు అవి చూసి ఆ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అవన్నీ చూసుకొని అదంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్పెండిచర్ టీమ్కి అప్పచెప్పాలి. అప్పచెప్తే ఆ క్యాండిడేట్ పెడుతున్న ఖర్చు ఎంత వస్తుంది ఏంటి, ఆ క్లాస్ అవుతుందా, లిమిట్లో ఉందా ఏంటనేది ఇవన్నీ కూడా చూడడం కోసం ఈ టీము పనిచేస్తాము. అదేవిధంగా స్టాటిస్టికల్ సర్వేలెన్స్ని ఈ టీం కూడా 6 మందితో 6 మెంబర్స్ తోటి ఈ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేసి ఎలక్షన్ వర్క్స్ అంతా కూడా మానిటర్ చేసి ఎలక్షన్ సజావుగా జరపడానికి అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా ఈ ఓటర్స్ అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా మాకు ఎలక్షన్ సజావుగా జరగడానికి ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా, ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా సజావుగా జరగడానికి సహకరిస్తారని చెప్పేసి ఓటర్స్కి, తర్వాత అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, అట్లాగనే మీడియా మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 25 మంది సెక్టార్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ సెక్టార్లు అంటే ఇప్పుడు మనకి పోల్ డే బిఫోర్ మనం ఈ పోలింగ్ మీటింగ్లంతా కూడా పోలింగ్ స్టాఫ్ ఇచ్చి పోలింగ్ స్టేషన్కి పంపించిన తర్వాత పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి రూట్లు అంటే ఒక సెక్టార్కి ఒక రూట్కి ఒక సెక్టార్ ఆఫీసర్గా నియమించి అతని ఆధ్వర్యంలో ఆ పోలింగ్ స్టేషన్ అంతా కూడా వాడి పోలింగ్ స్టేషన్స్కి ఎరవేరేటట్టుగా చూస్తాం. అదేవిధంగా పోల్ అయిన తర్వాత అదే రూట్లో మళ్ళీ ఆ సెక్టార్ ఆఫీసరు కంట్రోల్లోనే పోలింగ్ స్టాఫ్ అంతా కూడా మళ్ళీ మన రిసెప్షన్ సెంటర్కి ఎక్కడైతే మనం పోలింగ్ ఈవీఎంస్ని స్టోర్ చేస్తామో అక్కడికి చేరుకునే విధంగా ఈ రూట్లు 25 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 25 సెక్టార్లను కూడా ఏర్పాటు చేసి 25 సెక్టార్లకి 25 సెక్టార్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్ అంటే ఈవీఎంస్ ఇవన్నీ కూడా స్టాటిక్ మెటీరియల్ అంతా కూడా పోలింగ్ బిఫోర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ అంతా కూడా మనకి గోడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మనకి ఇస్తారు. అవన్నీ కూడా తీసుకొచ్చి మనం అగ్రికల్చర్ మార్కెట్ యాప్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉంచుతాము. అక్కడ నుంచి తర్వాత పోల్ బిఫోర్ డిస్పాచ్ చేసి పోలింగ్ స్టాఫ్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోల్ అయిన తర్వాత ఆ మీటింగ్ అంతా కూడా స్టోర్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి పోల్ అన్నిటికంతా కూడా అక్కడికి ఈవీఎంస్ అన్నీ కూడా అక్కడికి చేర్చడం జరుగుతుంది. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ సెంటర్ కూడా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అట్లాగనే మాకు టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడల్ కోడ్కి ఒక టీము, తర్వాత ఎఫ్ఎస్టీ టీము, ఇట్లా టీమ్స్ కూడా అంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎఫ్ఎస్టీ ఫ్లైయింగ్